అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏదైనా జరిగిందా అంటే ఇప్పటికీ వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎటువంటి పనులు జరగలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఎయిర్పోర్ట్ కళ సాకారం అవుతుందన్నటువంటి ఒక సంతోషం వరంగల్ ప్రజల్లో నెలకొంది. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ప్రధాన కారణంగా ఇక్కడ స్థానిక నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్టు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు తెలంగాణకే తలమానికంగా ఉండేటువంటి విధంగా జరగబోతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కాంగ్రెస్ స్థానిక నేతలు కూడా చొరవ తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హన్మకొండ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు చూసినట్టయితే తెలంగాణలో ఒక ఎయిర్పోర్ట్ అంటే దాదాపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ ఎయిర్పోర్ట్ ఉంది, కానీ మనకు వరంగల్కి అనేది ఒక ఇప్పటి వరకు లేదు, అతిగతి లేదు. కానీ నిజాం కాలంలోనే ఎగిరినటువంటి విమానం మళ్ళీ ఎగరబోతుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, ఎట్లాంటి పరిస్థితులు మీరు చేసేటువంటి పనులలో మీకు సహకరిస్తున్నాయి సార్? ఇప్పుడు మీరు చూడండి, గత 10 ఏళ్లకు ఈ సంవత్సర కాలంలో వరంగల్ జిల్లా అభివృద్ధి మీద మీరు ఆలోచన చేయండి. మీ సాక్షిగా రోడ్లు కానివ్వండి, బ్రిడ్జులు కానివ్వండి, కాలేజీ కళాక్షేత్రం కానివ్వండి, మాడవీధులు కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, ఎయిర్పోర్టుకు సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చినాం ఎన్ఓసి. 10 ఏళ్లలో ఎన్ఓసి ఎందుకు తెలియలేదని మేము ఈ డబ్బాలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు కదా. మాకు క్రెడిట్ మాకు అని కూడా అంటలేడు, రేవంత్ రెడ్డి గారికి రాదు అట. 10 ఏళ్లలో మీరు ఎందుకు అసమర్థత, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెలియకపోయినరు, ల్యాండ్ అక్విజిషన్ కు డబ్బులు కేటాయించలేకపోయినరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాట ఇచ్చి ఎందుకు తప్పినరు? వీటికి జవాబులు చెప్పారా నాయన? ఏదో ఊర్లేదో పెళ్లికి కుక్కల అడావుడి అన్నట్టు మా ఇంట్లో పెళ్లికి మీ అడావుడి ఏంద్రా నాయన? అసలు మా క్రెడిట్ సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇచ్చినాం, మేము ప్రతిపక్షం మేము కొట్లాడినాం కాబట్టి ఇప్పుడు వచ్చిందని వీడు. ఇది ఏం దుకాణం ఇది? చేపికి ఎట్లా చేతగాలే, చేసిన అభినందించడం చేత చేసుకో, నీకు అది కూడా చేత కాదు. మాకు పుట్టిన బిడ్డను పట్టుకొని ఈ పేరు పెట్టాలి ఆ పేరు పెట్టాలి, తల్లిదండ్రులు మేమరా నాయన మీరెవరా పేరు పెట్టేది? ఓకే, వాళ్ళు చెప్తున్నారు కదా సార్, గతంలో ఉన్నటువంటి 80% పనులు మేము చేస్తున్నాం, వీళ్ళు వచ్చి రిబన్ కటింగ్ చేస్తున్నా అని చెప్తున్నారు కదా సార్. ఓకే, దానికి ఎవిడెన్స్ మిమ్మల్ని అడుగుతానా? 80% కంప్లీట్ చేసింది ఏందో చెప్పండి. కాలేజీ కళాక్షేత్రం 20% చేసిండా, 80 చేసిండా? బడ్జెట్ అఫీషియల్గా ఉన్నాయి కదా, అంతేనా కదా? 9 బ్రిడ్జ్ మేము చేసినామా? అది కూడా వాళ్ళు మేమే చేసినాం, బ్రిడ్జ్ మీద వదిలిపెట్టి గుర్తున్నదో లేదా మీకు? అంటే సిగ్గు శరం లజ్జ లేకుండా అన్ని వదిలిపెట్టేసి మేం చేసినాం అని చెప్పి ప్రజలను ఇంకా మోసం చేయాలని ఆలోచన. అరే ఇక్కడైనా మారను నాయన, ప్రజలు ఆలోచిస్తారు మీ గురించి. సరే, ఇవన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి, అన్ని అనుమతులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పర్యావరణ అనుమతులు ఒకటికి మాత్రం పెండింగ్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని చిన్న హర్డిల్స్ కూడా కొన్ని ఉంటున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎట్లాగూ ఇంత కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఇనిషియేషన్ తీసుకుంది, జిఎంఆర్ కూడా ఆమోదం తెలిపింది. అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ప్రత్యేకంగా కూడా దీనికి ఒక సుముఖత వ్యక్తం చేసింది. ఇది ఓన్లీ డొమెస్టిక్ కాకుండా ఇంటర్నేషనల్ వైపు కూడా అడుగులు పడేటువంటి అవకాశం ఉందనేది కూడా స్పష్టత అవుతుంది. ఎందుకంటే మళ్ళీ తెలంగాణలో ఒక ఆల్టర్నేటివ్ ఉండాలన్నటువంటి దాని మీద. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కొంత మిగిలిన ల్యాండ్ ఎగ్జిబిషన్ సంబంధించి కూడా కొన్ని చిన్న సూచనలు కూడా చేస్తున్నారు. కొంతమంది తమకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర జరగడం లేదు, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లన్నిటికీ దాదాపు 1000 కోట్లలో పలుకుతున్నటువంటి నేపథ్యంలో తమకు మాత్రం ఒక నిరాశ అవుతుందంటారు. వీళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారు సార్? 100% రైతులను కూడా నచ్చజెప్పి వారికి వచ్చే విధంగా అతి ఆశ కానీ, లేకపోతే కొందరు రెచ్చగొడితే రెచ్చిపోయి కానీ వాటికి పోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు అన్యాయం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ రూపాయి ఎక్కువ తక్కువైనా వాళ్ళని ల్యాండ్ అక్వైర్ చేయండి అని అన్నారు. కోర్టుకు పోయే విధంగా మేము ఆలోచన చేస్తలేము. ఆప్షన్ ఉంటుంది, అది మేము వీళ్ళతోటి ప్రశాంత వాతావరణంలో చేయాలనే ఆలోచనతోటి మేము ఇంత వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం. దరిదాపు అయిపోవచ్చింది, కానీ కొందరు ఉంటారు, ఎందుకంటే మంచి పేరు వస్తుంది కదా మాకు, వాళ్ళు చేయలేని పనులని మేము చేస్తున్నాం కదా. ఇవాళ మా టీం అనేది ఇవాళ నిజంగా 24-25 వచ్చిన అసెంబ్లీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ నిజంగా విక్టరీ టీం అంటే మాది. యావత్ రాష్ట్రంలో కలిసికట్టుగా మేము సాధ్యం కానీ అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేసుకుంటూ ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మార్చ్ బడ్జెట్లో డబ్బులు పెడుతున్నాం. ఏం చిరకాల కోరిక, చిన్న విషయం కాదు అది, 1000 కోట్ల రూపాయలు. ఇది మేము మా కార్యకర్తలందరినీ కూడా మేము ఇన్ని సంవత్సర కాలం నుంచి మేము పట్టించుకోక నిర్లక్ష్యం చేసిన నిధుల గురించి రాష్ట్రంలో హైయెస్ట్ నిధులు ఇక్కడ పట్టుకొచ్చుకున్నాం. అంత కాన్సన్ట్రేట్ మేము పట్టుకొస్తే ఇలా వీళ్ళ కూర్చొని 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడం, ఇట్లా పండుకోవటం, మేము కలలు కన్నా అయిపోయినాయి అంటే అయిపోతాయా? సార్, ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నారు, బడ్జెట్ రాబోయే మార్చి తర్వాత వచ్చేటువంటి బడ్జెట్ లో కూడా నిధులు కేటాయిస్తా అని చెప్పి అంటున్నారు. నిజంగా సార్, ఎందుకంటే ఇది దాదాపు ఎప్పుడు వరదలమయమైనటువంటి దీనికి సంబంధించి కూడా, ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నావో కాకతీయ సామ్రాజ్యానికి కూడా వరంగల్ నగరం అనేది కూడా అంత ప్రతిష్టాత్మకంగా నగరంగా ఉంది. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్లనే ప్రతిసారి వరద వచ్చినప్పుడు ముంపుకు గురవుతుంది. దీని మీద ఇప్పుడు మీరు ఒక స్పష్టత ఉన్నారు.
గతంలో కూడా మీరు చెప్పిన విధంగానే ఇప్పుడు దానికి నిజంగా వడిబడిగా అడుగులు పడబోతున్నాయా సార్? ఇంకొక వారం 10 రోజులు మార్చి బడ్జెట్ లోనే పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారితో మేము అందరం రిక్వెస్ట్ చేయటం, వారు గతంలో అడగటం పెట్టడం కూడా క్లియర్ అయిపోతున్నది. ఫైనాన్స్ సెక్రటరీ గారితో, మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారితో అందరితో మాట్లాడటం జరిగింది. క్లియర్ గా మార్చ్ బడ్జెట్ లో పెడుతున్నాం, సక్సెస్ కాకపోతున్నాం. అందుకే మా విక్టరీ టీం అనేది అందుకే చెప్పింది కూడా. తప్పకుండా మన కళ నెరవబోతుంది. కొత్త వరంగల్ చూడబోతాను. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు కలిసికట్టుగా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా గతంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ కళ సాకారమే కాకుండా వరంగల్ నగరానికి తలమానికంగా నిలుస్తున్నటువంటి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ను కూడా ప్రతిష్టాత్మకంగా రాబోయే బడ్జెట్ లోనే ప్రవేశపెడతామన్న ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక విక్టరీ టీమ్ గా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ భిక్షపతితో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.